సో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చంటి పిల్లల్ని వేసుకొని వచ్చారు. కొంతమంది దాంట్లో కొద్దిగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి రావటం ప్రతి ఒక్కరికి ఆతృత ఏంటి, ప్రతి ఒక్కరు కూడా నా దర్శనం తొందరగా అయిపోవాలి, తొందరగా మనం క్లోజ్ చేసుకొని మనం ఏవైతే ఉన్నాయో కొంతమంది వ్రతాలు కూడా చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు ఎవరు ఇది వాళ్ళది తొందరగా క్లోజ్ చేసుకోవాలనే ఉద్దేశం. తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి అని. కాకపోతే వాళ్ళకి తెలీదు యాక్చువల్‌గా ఏంటంటే ఇంత ప్రమాదం జరుగుతుందని. యాక్చువల్‌గా ఈ ప్రమాదంలో 9 మంది అయితే చనిపోవడం జరిగింది. సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఒక 30 మంది క్షతగాత్రులు అయితే ప్రస్తుతానికి హాస్పిటల్‌లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది అందరికీ కూడా. వాళ్ళు కూడా క్రిటికల్ కండిషన్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇది జరిగిన ఈ 9 మందిలో ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం అయితే 9 మందిలో 8 మంది మహిళలు, ఒక చిన్నారైతే చనిపోవడం అయితే జరిగింది. సుమారు 30 నుంచి 34 మంది అక్కడ పలాసలో ఉన్నటువంటి గవర్నమెంట్, కాశీబుగ్గ పలాసలో ఉన్నటువంటి గవర్నమెంట్